పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధి గల నడికుడి ఇండస్ట్రియల్ పార్క్ నందు ఏపీఐఐసి పేజ్ 2 కింద ప్లాటిడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. నడికుడి ఇండస్ట్రియల్ పార్క్ నందు ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, దాచేపల్లి మండల తహసీల్దార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేయబోయే స్థలాన్ని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ విద్యా దినోత్సవం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు కూడా మరొక ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ రెండవ విడత కార్యక్రమం ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా వాటిని వర్చువల్ గా ఇనాగరేషన్ చేస్తారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. మనందరం కూడా ఇనాగరేషన్ పాలు పొంగకుండా ఉండడానికి ఒక మెకానిజం కనిపెట్టారు. ముందుకు తీసుకువెళ్తాయని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి ప్రణాళిక రచన మనకి రుజువు చేస్తుంది. వాటానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీ పి రాజేష్ బాబు గారు, లిక్వినాక్స్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. పొంగిపోతాయి. ఆ స్టూడెంట్ అక్కడి నుంచి ఒక ఇన్నోవేషన్ కనిపెట్టాం. ఆ ఇన్నోవేషన్ ఏంటంటే మనకున్నటువంటి లక్ష్యం 1,00,000 ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు